ఒకటి, నేను రాజకీయాల్లో లేను, సరే ఇంక వచ్చే అవకాశం లేదు, రాను. రెండు, జీవితంలో నేను ఎంచుకున్న మార్గంలో వదిలిపెట్టకుండా కష్టపడి పనిచేయడం వలన, ఇష్టపడిన దాన్ని కష్టపడి పనిచేస్తే నష్టపడేది లేదని నేను చెప్తూ ఉంటాను. దానివల్లనే స్నేహితుల యొక్క సహకారం కూడా ఉండబట్టి అంచెలంచెలుగా ఎదిగి ఈ ఉన్నత స్థాయికి వచ్చేందుకు అవకాశం లభించింది. దానికి నేను స్నేహితులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను, నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాకున్న పెద్ద సంపద స్నేహ సంపద. బిగ్గెస్ట్ వెల్త్ ఆఫ్ మైండ్ ఇస్ మై ఫ్రెండ్స్. ఇప్పుడే కాదు, నేను హై స్కూల్లో, కాలేజీలో, యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా, యువజన నాయకుడిగా, ఉద్యమాల్లో లేదా పార్టీలో, రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో, అలాగే ప్రభుత్వంలో వచ్చిన దాకా వివిధ స్థాయిల్లో నాకు అందరూ అందించిన సహకారం వల్లే నేను ఇక్కడికి చేరుకోగలిగాను. నన్ను నమ్మిన సిద్ధాంతం, నాకు నచ్చిన పార్టీ, అది ఇచ్చిన సహకారం, అది చాలా గొప్ప విషయం. దాంతోపాటు అంచెలంచెలుగా పైకి రావడానికి అందరి సహకారం ఉండబట్టే ఈ స్థాయికి చేరుకున్నాను. నేను మిత్రులారా ఈ సందర్భంగా అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ పద్మ విభూషణం అనేతుందో ఈ సత్కారం భారత ప్రభుత్వం నాకు ఇవ్వదలుపుందని 4 రోజుల ముందు ప్రధానమంత్రి గారి కార్యదర్శి నాకు చెప్పారు. చెప్తే నేను చూడండి, ఇప్పుడు వరకు నేను ఎక్కడ ఎలాంటి అవార్డులు తీసుకోలేదు, అనేక విశ్వవిద్యాలయాలు డాక్టరేట్ ఇస్తానప్పుడు వద్దన్నాను, ఇప్పుడు ఈ సమయంలో తీసుకోవడం ఏం బాగుంటుందో ప్రోటోకాల్ ఇవన్నీ కూడా ఆలోచించండి అంటే, లేదు మేము చెక్ చేసాం, ప్రైమ్ మినిస్టర్ గారు చూశారు. గతంలో ప్రణబ్ ముఖర్జీ గారికి కూడా అలాగే సత్కారం జరిగింది, అందులో ప్రోటోకాల్కి ఏమి ఇబ్బంది లేదు, మీరు తప్పనిసరిగా తీసుకోవాలని ప్రధానమంత్రి గారు భావిస్తున్నారని చెప్తే, సరే వినమ్రంగా నేను దాన్ని స్వీకరించడం, అంగీకరించడం జరిగింది. బహుశా మార్చిలో రాష్ట్రపతి గారి యొక్క సమయాన్ని అనుసరించి ఈ పద్మ అవార్డుల యొక్క పురస్కారం అప్పుడు ఉంటుంది. సమాజంలో విభిన్న వృత్తుల్లో ఉన్నట్టు వ్యక్తుల్లో ఉన్నట్టు కొంత ప్రత్యేకతను గుర్తించి, ఆ గుర్తింపుకు ప్రభుత్వ స్థాయిలో గుర్తింపు తేవడానికి దేశం మొత్తం మీద ఈ పద్మ అవార్డ్స్ అనే దాన్ని ప్రవేశపెట్టారు. ఈ ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత నాకు బాగా సంతోషం కలిగే విషయం ఏంటంటే, రాజకీయాలతో నిమిత్తం లేకుండా అసమాన విశేష ప్రతిభా విశేషాలు కలిగి వాటికి గుర్తింపు లేకుండా ఉన్నవాళ్ళు ఎవరుతున్నారో అలాంటి వాళ్ళకు గుర్తింపు వచ్చే విధంగా ప్రధానమంత్రి గారు ఆ పద్మ అవార్డు అనే దాన్ని ప్రారంభించారు. రికగ్నైజింగ్ ది అన్రికగ్నైజ్డ్ అని చెప్పి మనం ఇది చూస్తే పద్మ అవార్డులు అంతకుముందు మనం ఎప్పుడు పేరు వినని వాళ్ళు, అంత బయట తెరవని వాళ్ళు, వాళ్ళ ప్రతిభ కారణంగా గుర్తించి వాళ్ళకి పురస్కారం ఎవడవుతుందో ఒక మంచి కార్యక్రమానికి నాంది ప్రస్తావన శ్రీ నరేంద్ర మోడీ గారు చేపట్టారు. అది నాకు చాలా సంతోషం. దాంతోపాటు ఆయన మొన్న భారతదేశంలో వివిధ రంగాల్లో ప్రముఖులై నిస్వార్థ భావంతో, నిజాయితీతో, అంకిత భావంతో అత్యున్నతమైన సేవలు అందించిన మహనీయులకు 5 మందికి భారతరత్న అవార్డు ఇచ్చారు. వాళ్ళు నిజంగా భారతదేశానికి రత్నాలు లాంటి వాళ్ళు. అలాంటి మహనీయులను గుర్తించి అటు కర్పూరి ఠాకూర్ గారు గతంలో బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన, చాలా సాదా సీదాగా కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన జీవించి ఇతరులకు చూపించాడు ఎలా సాధారణుడు ముఖ్యమంత్రి కాగలడో, ముఖ్యమంత్రి అయినప్పుడు ఎలా సాధారణంగా జీవించవచ్చని ఆయన తన వ్యక్తిగత జీవితంలో చూపించారు కర్పూరి ఠాకూర్ గారు. మా అందరికి కూడా ఎంతో ప్రేమప్రాతుడు. ఆయన బీహార్లో ఉప ముఖ్యమంత్రిగా, తర్వాత ముఖ్యమంత్రిగా పనిచేశారు. గతంలో జయప్రకాష్ నారాయణ గారి శిష్యుడు. ఇది జయప్రకాష్ నారాయణ గారి నుంచి వచ్చిన వారికి వారసత్వం. జయప్రకాష్ నారాయణ గారు కూడా ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన మొదట్లో ప్రధానమంత్రి కావాలనే పేరు చర్చల్లో వచ్చిన వాడి పేరులో కొన్ని, ఒకటి అటు సర్దార్ పటేల్ గారు, మరొక పక్క జయప్రకాష్ నారాయణ గారు. సర్దార్ పటేల్ గారు నాకొద్దు, నెహ్రూ గారికి ఇవ్వండి ఆయన పేరు ప్రతిపాదించాడు. అలాగే ఈ ప్రధానమంత్రి పదవి అంటే ఇలాంటి రాజకీయ పదవులు నేను తీసుకోను అని చెప్పి స్వచ్ఛందంగా నిరాకరించాడు జయప్రకాష్ నారాయణ గారు. అలాంటి మహనీయు యొక్క స్ఫూర్తితో కర్పూరి ఠాకూర్ గారు పనిచేసి పేరు తెచ్చుకున్నాడు, భారతరత్నం అయి వెలిగాడు. మనందరికీ వాళ్ళ కొత్త తరానికి ఆదర్శప్రాయంగా ఉండాలి. ఆ తర్వాత ఈ దేశంలో సిద్ధాంతపర రాజకీయాలను
అనుసరించడమే కాకుండా తన జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, ప్రజా జీవితంలో, రాజకీయ జీవితంలో మచ్చలేని జీవితాన్ని గడిపి కొన్ని లక్షల మంది, కోట్ల మంది దేశ ప్రజలకు, కార్యకర్తలకు మార్గదర్శనం చూపించి ఒక వ్యక్తి శ్రీ లాల్ కృష్ణ అద్వానీ గారు. ఆయన కూడా భారత ఉప ప్రధానమంత్రిగా పనిచేశాడు. ఆయనకు పద్మ భారత రత్న అవార్డు పరిస్థితి. అలాగే ఈ దేశంలో రైతులకు మొదటి నుంచి పెద్దపీట వేయాలి అని రైతాంగం యొక్క వాయిస్ని అఖిల భారత స్థాయిలో వినిపించి సాదాసీదాగా, మనం బయట అనుకుంటాం చౌదరి చరణ్ సింగ్ అంటే ఇదని, ఆయన చాలా సాదాసీదాగా ఒక వాస్తవమైన గాంధీ అనుచరులాగా, అంటే గాంధీజీ యొక్క చెప్పినట్టే సాదాసీదా జీవనం. గాంధీజీ విధానాలకి చరణ్ సింగ్ గారి యొక్క ఆలోచనలు కొన్ని విషయాల్లో తేడాలు ఉండొచ్చు. అలాగే చాలామంది మనలో కూడా అనేక మందికి అనేక విషయాలు ఉంటాయి. కానీ సాధారణ తత్వం అవుతుందో సింపుల్ లివింగ్ అండ్ ఐ థింకింగ్, దాంట్లో గాంధీ గారికి మరొకసారి అలాంటి గాంధీ గారి నడకలో చూపించిన మంచి మార్గంలో చౌదరి చరణ్ సింగ్ గారు పయనించి ఈ దేశంలో 160 మంది రైతులు ఉన్నారు, వాళ్ళకి గుర్తింపు ఇవ్వాలి, వాళ్ళకి చేయూతనివ్వాలని చెప్పి ఆ రోజుల్లో మొదట మరి ఆచార్య రంగా గారు, అలాగే సర్దార్ పటేల్ గారు, అంతకుముందు ఆచార్య రంగా గారు, అలాగే చౌదరి చరణ్ సింగ్ గారు, వీళ్ళందరూ రైతాంగం కోసం ఆ రోజుల్లో ఉద్యమించారు. అలాంటి మహనీయుడికి మరి ప్రభుత్వం భారతరత్న ఇచ్చింది. దాంతోపాటు మన తెలుగువాడై ఉండి దేశ ప్రధానిగా పనిచేసి రాజకీయాలు పక్కన పెడితే సంస్కరణలకు పెద్దపీట వేసి ఆ సంస్కరణలు అమలుపరిచేందుకు తగిన మార్గాన్ని కల్పించిన యొక్క శ్రీ పివి నరసింహారావు గారు మన తెలుగువాడు ఆయనకి భారతరత్న ప్రకటించారు. సంతోషం. ఆ తర్వాత మనం ఈ యొక్క దేశంలో గర్వించదగిన యొక్క ఈ వ్యవసాయ హరిత విప్లవ పితామహుడని చెప్పబడిన యొక్క ఎంఎస్ స్వామినాథన్ గారు, వారికి కూడా ప్రభుత్వం వారి మరణానంతరం, వారితో నాకు ముందు నుంచి చాలా సాన్నిహిత్యం ఉండేది. వారి మరణానంతరం, మరణం రోజు కూడా నేను చెన్నైలో ఉండబట్టి వారి ఇంటికి వెళ్ళి ఆఖరి చూపు చూసేందుకు అవకాశం లభించింది. ఎంఎస్ స్వామినాథన్ ఆయన చాలా గొప్ప శాస్త్రవేత్త. దాంతోపాటు రైతు యొక్క మేలు చేయడానికి కావాల్సిన అనేక రకాలైన వంగడాలు, అనేక రకాలైన పరిశోధనలు జరిపి ఆయన వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశాడు. అలాంటి మహనీయుడికి కూడా భారతరత్న ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం మీద ఈ భారతరత్నాలు అందరూ చాలా సముచితమైన నిర్ణయం ప్రధానమంత్రి గారు తీసుకున్నందుకు నేను ప్రధానమంత్రిని మరొకసారి అభినందిస్తున్నా. ఈ మహనీయులు చూపిన మార్గంలో పయనించవలసిందిగా నేను దేశం యొక్క యువతరానికి పిలుపునిస్తున్నాను. కాకపోతే నాకు ప్రభుత్వం, నేను దేశ రాజకీయ ప్రజా జీవనంలో, పరిపాలనలో నేను నిర్వహించిన పాత్రను గుర్తించి నాకు పద్మవిభూషణ్ ప్రభుత్వం ప్రకటించింది. ఆ పద్మవిభూషణ్ నేను ఆ రోజు చెప్పాను, ఒకటి విరంబరగా స్వీకరిస్తున్నా, దీన్ని నవభారత నిర్మాణంలో కృషి చేస్తున్న రైతులకు, యువతకు, మహిళలకు వాళ్ళందరికీ కూడా నేను వాళ్ళకి నేను అర్పిస్తున్నాను అని చెప్పాను. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ శ్రేయస్సును మనం అందరం దృష్టిలో పెట్టుకోవాలి, వాళ్ళకు తగిన గుర్తింపు ఇవ్వాలి. రైతులకు, ఎందుకంటే మనకు అన్నం పెట్టేది వాళ్ళు కాబట్టి, దేశానికి వెన్నెముకనంటే. రెండవది మహిళలు. మన భారతదేశాన్ని కూడా మన మాతృదేశం అంటే మదర్ ల్యాండ్ అంటాం. మన స్త్రీ శక్తిని గుర్తించి గౌరవించి వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలనే విషయం. తర్వాత యువత, ఈ దేశం యొక్క భవిష్యత్తు యువత. ఆ యువతకు ఇలాంటి ప్రేరణ కలిగించాలనే ఉద్దేశంతో నేను ఆ రోజు దాన్ని ఆ విధంగా ప్రకటించడం జరిగిందని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. నేను మిత్రులారా అందరినీ కోరేది ఒకటే, దేశం మనది చాలా పురాతనమైంది. మన సంస్కృతి, మన పెద్దలు మనకి ఆ రోజుల్లో చేసి చూపించారు. ప్రపంచం అంతా మళ్ళీ తిరిగి ఇప్పుడు భారతదేశం చూస్తుంది. మనము కూడా మన భారతీయ సంస్కృతిని మర్చిపోకూడదు. అందరం ప్రజా జీవనంలో ఉన్న ప్రతి ఒక్కరం భారతీయ సంస్కృతి. దాంట్లో మొదటి కుటుంబ వ్యవస్థ, 2 ప్రకృతితో కలిసి జీవించడం, ప్రకృతిని ప్రేమించడం, 3 సాటి మానవులకు సహకరించేట పని చేయడం, 4 నీతి నిజాయితీగా నడవడం. ఇవన్నీ కూడా మన పెద్దలు మనకు చూపించిన మార్గాలు. ఇవి అలవాటు కావాలంటే మనం మన పిల్లలను కూడా కాసేపు పెద్దలతో సమయం గడిపే అలవాటు చేయాలి. పిల్లలకి పెద్దలతో గడిపేటికి అవకాశం, అలవాటు పోతూ ఉంది. అమ్మమ్మ, నాన్న, తాతయ్య
వాళ్ళతో అది మొదటి ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇంట్లో. అందువల్ల తప్పనిసరిగా పిల్లలను తాత ముత్తాతలతో ఇంట్లో ఉన్న వాళ్ళతో కలిపి ఉంచే పని చేయాలా. రెండవది కుటుంబ వ్యవస్థను మనం కాపాడుకోవాలా. ఆ ప్రేమ అనురాగం అవన్నీ కూడా అలవాటు అవుతాయి జీవితంలో. కలిసి ఉండడం అనేది ఎలా, సర్దుకోవడం ఎలా, ఒక కుటుంబంలో ఉంటే ఎలా సర్దుకోవాలి, ఇతరులకు ఎట్లా మనం అడ్జస్ట్ అయ్యి బతకాలనే విషయం తెలుస్తుంది. అందుకని కుటుంబ వ్యవస్థను మనం కాపాడుకోవాలి. ఉద్యోగ అవకాశాల దృష్ట్యా కొంతమంది బయట ఉన్న దృష్ట్యా అందరూ కలిసి ఉండే అవకాశం లేకపోవచ్చు. కానీ అవకాశం ఉన్నవాళ్ళు కూడా కలిసి ఉండే ప్రయత్నం చేయడం లేదు. అక్కడక్కడ చూస్తున్నాం మనం అంత పత్రికలు. అధునాతనమైన ఈ సీనియర్ సిటిజన్స్ హోమ్స్. తల్లిదండ్రులు పిల్లలు బతుకుండగానే తల్లిదండ్రులు తీసుకెళ్ళి ఎక్కడో బయట చేర్పించడం ఏంటి? అంతకన్నా అన్యాయం ఇంకోటి ఏంటి? అది మన భారతీయ వ్యవస్థకు వ్యతిరేకమైంది. ఆ పరిస్థితి వస్తుంది. దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయాలి. తల్లిదండ్రులను ఆఖరి క్షణం వరకు మనం కాపాడుకొని వాళ్ళకి మంచి చూడాల్సిన అవసరం, కర్తవ్యం మన పైన ఉంది. అది భారతీయ సంస్కృతిలో ఒక భాగం. కాబట్టి కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలి. ఇంకా మేము మొన్న ఎక్కడో చెప్పాను మాట్లాడుతూ, ఈ క్రమేపీ ఇంట్లో కూడా వంటలు ఇంట్లో వదిలిపెట్టి బయట తేవడం అందరూ. బయట ఈ స్విగ్గీ, జొమాటో, ఇంకేందో డంజో ఏందో చెప్తున్నారు. నేను చెప్తే వంట పోతే ఇంట్లో, తర్వాత జంట పోద్ది. అది గుర్తుపెట్టుకోండి. మన వీళ్ళని వింటుంటాం కదా అక్కడక్కడ. ఇదేంది వాళ్ళు శుభకార్యం అని కార్డు ఇచ్చిపోతారు. కొద్ది రోజులు అయిన తర్వాత అదేనండి వాళ్ళకి కెమిస్ట్రీ కుదరలేదు. కెమిస్ట్రీ కుదురుతుందా లేదని ముందే చూసుకోవాలి కదా. కెమిస్ట్రీ కుదిరిందా? ఫిజిక్స్ అయిన తర్వాత కెమిస్ట్రీ కుదరలేదంటే తప్పు కదా. అందుకని పిల్లలకు మొదటి నుంచి కుటుంబ వ్యవస్థ పట్ల సరైన అవగాహన కల్పించాలి. దేశాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను నేను. నాకున్న అనుభవంతో చెప్తున్నాను, ఆవేదనతో చెప్తూ ఉన్నాను. కుటుంబ వ్యవస్థ బలహీన పడితే అది ఏమాత్రం దేశానికి మంచిది కాదు. ఆ దేశం కూడా చిన్నపిల్లలు. తర్వాత కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలి. పిల్లలకు మొదటి నుంచే మనం ఈ పద్ధతులు నేర్పించాలి. పెద్దవాళ్ళతో కలిసి జీవించి అలవాటు చేయాలి. అందరూ కలిసిమెలిసి ఉండేటికి అలవాటు చేయాలి. ఆ తర్వాత నేను ఇందాక చెప్పినట్టుగా ప్రకృతితో కలిసి సూర్యుడు, చంద్రుడు, గాలి, వాన, నీరు వాటితో కలిసి జీవిస్తే ఆరోగ్యవంతమైన జీవితంగా ఉంటుంది. ఆ తర్వాత మనం తినే తిండి కూడా సరైన పచనం చేసిన తిండి అలవాటు చేయాలి మన పిల్లలకి. ఈ పిజ్జాలు, బర్గర్లు ఈ మన దేశానికి, మన వాతావరణానికి పడవు. అందుకే జబ్బులు ఎక్కువ అవుతున్నాయి. 5 స్టార్ హాస్పిటల్స్ అన్నీ రోజు రోజుకు వస్తూ ఉన్నాయి. చూడండి, ఈ గచ్చిబౌలిలో చూస్తే మనకి ఎన్ని హాస్పిటల్కి ఐటీ కంపెనీలతో పాటు ఈక్వల్గా ఈ హాస్పిటల్ కూడా వస్తున్నాయి మనకి. హాస్పిటల్ పెరగడం నాగరికత సంకేతం కాదు. తప్పనిసరి హాస్పిటల్ వద్దని నేను చెప్పను. ఏం చేస్తాం, బాగాలేకపోతే డాక్టర్ చూసుకోవాలి కదా. కానీ ముందు ఆరోగ్యాన్ని కాపాడుకునేటువంటి ఆహారపు అలవాట్లు ప్రధాన కారణం. ఒకటి జీవన శైలి, 2 ఆహారపు అలవాట్లు. పిల్లలను ఉదయం 6 గంటలకంతా లేపాల. మా పిల్లవాడు రాత్రి అంతా మేలుకున్నాడండి, చాలా పొద్దుపోయింది నాకు మేలుకున్నాడు, అందుకని లేకపోయాడు. దేనికి మేలుకున్నాడు అంటే బిజీగా ఉన్నాడు. ఏం బిజీగా ఉన్నాడు అడిగితే వాడిని బిజీగా ఉన్నాను. ఈ టీవీలు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు ఇవి అవసరాన్ని మించి అలవాటు అయిపోయింది. అవసరాన్ని మించితే ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు అవుతున్నాయో అది ఒక రకమైన అంటు వ్యాధిలాగా వ్యాధి. ఆ వ్యాధిలాగా వస్తుంది, పెరుగుతుంది రోజు రోజుకి. దయచేసి పిల్లలలో అవసరం మించి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వాడే పరిస్థితికి ప్రోత్సహించకూడదు. మాట వినడండి. వినకపోతే పిల్లవాడు మాట వినకపోవడం చిన్నప్పటి నుంచి మనం ఆ పద్ధతి మనం చూస్తారు కదా వాళ్ళు కూడా. అందుకని అవసరం మేరకే వాడాలి. అది చూస్తున్నారు, డాక్టర్లు చెప్తూ ఉన్నారు. నిద్ర పడ్డం లేదంటే ఒక కారణం రాత్రిపూట ఆ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ చూడడం. కొంతమందికి అది పక్కన ఉంటే కానీ నిద్ర పడదు. అది ఫోను, అది చూస్తే మనం నిద్ర పడదు. అది లేకపోతే నిద్ర పడదు కొందరికి, అది చూస్తే నిద్ర పడదు. ఇక డిస్టర్బ్డ్ స్లీప్ అంతా ఈ పరిస్థితి వస్తుంది. అందుకని 6 గంటలకంతా లేచి 6 గంటల లోపల పని పూర్తి చేసుకొని సాయంత్రం 6 గంటల తర్వాత ఖాళీగా ఇంట్లో వాళ్ళతో గడిపేటి పరిస్థితి అది మన పూర్వ కుటుంబ పద్ధతి. దాన్ని మనం తిరిగి తెచ్చుకోవాలి. నైట్ డ్యూటీ ఉండేవాళ్ళు, షిఫ్ట్లో పనిచేసేవాళ్ళు, వాళ్ళు ఎక్సెప్షన్. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు సమాజంలో? మిగతా వాళ్ళందరికీ ఏముంది? కాబట్టి దయచేసి పిల్లలకు అది అలవాటు చేస్తే సొంతంగా ఆలోచన కూడా పోతా ఉంది. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎక్కువ వాడి ట్విట్టరు, దాంతోపాటు ఏంది మన ఏదైనా అడిగామనుకోండి, వాళ్ళు గూగుల్ చూస్తారు. అంతా ఏది అడిగినా
ఎక్కడి నుంచి అక్కడ ఎంత దూరం అంటే సరే నాకు అర్థమవుతుంది, కనుక్కోగలను, ఎందుకంటే మనకు తెలవదు కాబట్టి. అందరికీ నాలాగా నేను తిరుగుతాను, కొంత డిస్టెన్స్ చూస్తాను, అందరికీ రావు కదా, అందుకని చూస్తాను, గూగుల్ చూస్తాను. ఈ గూగుల్ అలవాటు ఎక్కువైపోయి కొద్ది రోజుల తర్వాత మీ ఆవిడ పేరు ఏందిరా అంటే గూగుల్. సొంతంగా ఆలోచించే శక్తిని నశింపజేస్తుంది. ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఇది జీవితం చెప్తున్న సత్యం. దయచేసి పిల్లలను దాని నుంచి వీలైనంతవరకు కాపాడుకునే ప్రయత్నం చేయండి. చిన్నపిల్లలప్పటి నుంచి మీ కొడుకు కూతురు కానీ మీ మనవరాళ్ళు కానీ ఇంకా ముని మనవరాళ్ళు ఉన్నా వాళ్ళకు కూడా ఈ అలవాట్లు చిన్నప్పటి నుంచి చేయండి. పచనం చేసే భోజనం అలవాటు చేయండి. పెద్దవాళ్ళతో కాలక్షేపం చేసే అలవాటు చేయండి. దాంతోపాటు కాస్త దైవభక్తి, ఏ దేవుడైనా ఈ మతం ఆ మతం అని నేను చెప్పను, ఏదో ఒక మతం లేకపోతే వాడి మతం ఎది మతం అవుతుంది. అందుకని కాస్త వాడి దైవ చింతన, ధర్మనిరతి, సేవాభావం, ఇతరులతో షేర్ అండ్ కేర్ ఈజ్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. షేర్ అండ్ కేర్, దాన్ని మనం అలవాటు చేసుకోవాలి. పెంచుకో, ఇతరులతో పంచుకో. పెంచుకోకుండా పంచుకుంటే నేను చెప్తుంటాను కదా అప్పుడు పంచి మాత్రం మిగులుతుంది. అందువల్ల పెంచుకోవాలి, తప్పు లేదు. ఆ పెంచుకున్న దాన్ని ఇతరులతో పంచుకుంటే ఉండే ఆనందం అది చెప్పని అరివి కాదు. అందుకే నేను నా జీవితంలో నాకు పెద్దగా మా నాన్నగారు ఆస్తులు ఉన్న వాటిని పోగొట్టి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆస్తులు లేదనే కొరత లేదు. ఎందుకంటే నేను చెప్పాను ఒకటి సిద్ధాంతం, రెండోది మిత్రులు వల్ల నేను పైకి వచ్చాను. కానీ ఆ తర్వాత కూడా నాకున్న కొద్దిపాటి ఆదాయాన్ని నేను సేవా కార్యక్రమాల వైపు ఎక్కువగా చేస్తూ ఉంటాను. స్వర్ణ భారత్ సంస్థను స్థాపించడం, దాన్ని ముందుకు తీసుకెళ్ళడం. ఈ మధ్య మా అబ్బాయి కూడా మళ్ళీ ఉపవర్ ఫౌండేషన్ పెట్టి దాన్ని కూడా ఫ్యామిలీ తరఫున. ఇవి నాకు ఎంత తృప్తినిస్తున్నాయో నేను చెప్పలేను. నేను నమ్మిన సిద్ధాంతం ఎంత తృప్తినిస్తుందో ఇవి కూడా నాకు అంత తృప్తినిస్తున్నాయి. అందుకని జీవితంలో సేవను ఒక భాగం చేసుకోండి. చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఏదో ఒక చిన్న సేవా కార్యక్రమాన్ని మనం చేయలేమనుకోండి, చేసేవాళ్ళకి సహాయం చేయడం, ఇది కూడా అందరూ అలవాటు చేసుకోవాలని సందర్భంగా మనం చేస్తూ, మరి మన దేశ యువతకు సరైన మార్గదర్శకత్వాన్ని, నాయకత్వం అందించాలి. నాయకులు ఇవాళ మనం చూస్తున్నాం, రాజకీయాలు అంతా పూర్తిగా చెడిపోయాయని నేను చెప్పను. రాజకీయాలు కూడా ఇంకా చాలామంది మంచివాళ్ళు ఉన్నారు, కానీ మంచి వాళ్ళకి గుర్తింపు రావడం లేదు. చెడు చేసే వాళ్ళకి, చెడు పనులు చేసే వాళ్ళకి పత్రికలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి, వాళ్ళ గుర్తింపు ఎక్కువ, వాళ్ళ గురించి డిస్కషన్ కూడా నడుస్తుంది. నేను ఆ మధ్య మీడియా వాళ్ళని అడిగాను, ఏంటి ఇలా అంతసేపు మంచిగా మాట్లాడే వాళ్ళ గురించి ఏంటి సార్? ఇఫ్ ఏ డాగ్ బైట్స్ ఎ మ్యాన్, నో న్యూస్. ఇఫ్ ఏ మ్యాన్ బైట్స్ ఎ డాగ్, ఇట్స్ ఎ న్యూస్ సార్. ఎమ్మెల్యే ఎంపీ మంచిగున్నాడు, మంచిగా ఉంటే పర్వాలేదు, మంచిగా రేడు, బెంచ్ ఎక్కాడు, కుర్చీ ఎక్కాడు, దాన్ని లాగాడు, చొక్కాలు దించుకున్నారు, ఏదో బూతులు మాట్లాడంటే అది న్యూస్ సార్. మామూలుగా మంచిగా మాట్లాడంటే రాముడు మంచి బాలుడు, న్యూస్ ఏముంది, మామూలు రాముడు మంచి బాలుడే కదా అని. ఇది ఈ రాజకీయ వ్యవస్థలో ఇవాళ ఈ నాయకులు నీతి నియమాలు, క్రమశిక్షణ లేదా కొన్ని సాంప్రదాయాలు వాటిని పోగొడుతున్నారు. తిరిగి వాటిని నెలకొల్పుకునే దానికోసం ప్రయత్నం చేయాలని ఈ పార్టీ ఆ పార్టీ అని నేను చెప్పను, చాలా వ్యాపకంగా అందరికి వ్యాపిస్తుంది. అలాంటి ధోరణి, అలాంటి వ్యక్తులను, అలాంటి శక్తులను మనం ప్రోత్సహించకూడదని నేను అందరికీ మనవి చేస్తూ, మనందరం కూడా కలిసి మళ్ళా తిరిగి ఒక శక్తివంతమైన భారతదేశాన్ని, శక్తివంతమైన ఇతర దేశం మీద అటాక్ చేయడానికి కాదు, శక్తిగా ఉండి మన శక్తి ద్వారా ఇతరులకు కొంత అందించడానికి, అలాంటి భారతదేశాన్ని మనం నిర్మాణం చేసే ప్రయత్నం జరుగుతోంది. ప్రపంచం మళ్ళీ తిరిగి భారతదేశం చూస్తుంది. మన దేశంలో ఉన్న పిల్లల్లో అపారమైన తెలివితేటలు ఉన్నాయి. వాటిని గుర్తించి వాటికి కాస్త ప్రోత్సాహాన్ని, స్కిల్ అప్గ్రేడేషన్ అంటారు, చేయాల్సిన కర్తవ్యం తల్లిదండ్రుల పైన ఉంది, ఉపాధ్యాయుల పైన ఉంది, అలాగే విద్యా సంస్థల పైన ఉంది. అందరికి కూడా వాటిపైన దృష్టి పెట్టి మంచి శక్తివంతమైన సమాజం నిర్మాణం అయ్యేందుకు అందరూ ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈరోజు నాకు మిత్రులందరూ కలిసి మీరు ఈ స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేసి, ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి 4 మాటలు మీతో పంచుకునేందుకు అవకాశం లభించినందుకు ఆ మిత్రులందరికీ మరొకసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మీరు అందరూ కూడా ఈరోజు వర్కింగ్ డే అయినప్పటికీ కూడా, నేనంటే రిటైర్డ్ అనుకోండి, కానీ మీరందరూ చాలామంది ఇంకా పనిచేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మీ విలువైన సమయాన్ని ఈ కార్యక్రమం కోసం వచ్చారు, సంతోషం. అందరం కలిసి భోంచేద్దాం, భోంచేస్తూ కబుర్లు చెప్పుకుందాం. మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, నా తరఫున, మా ఆవిడ ఉషమ్మ తరఫున, ఎందుకంటే నేను ఉపరాష్ట్రపతి మాజీయే కానీ ఉషాపతి తాజానే. నమస్కారం, ధన్యవాదాలు.
subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu channel.